Hi friends, welcome to your Guru channel. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించిన డిపార్ట్మెంటల్ టెస్ట్ యొక్క రిజల్ట్ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు ఈ డిపార్ట్మెంటల్ టెస్ట్ వచ్చి జరిగిన టెస్ట్ కండక్ట్ చేసిన డేట్స్ కానీ చూసినట్లయితే అది 27/12/2023 నుంచి 3/1/2. ఈ డిపార్ట్మెంటల్ టెస్ట్ యొక్క నోటిఫికేషన్ వచ్చి 10/2023. ఈ టెస్ట్లో ఎగ్జామ్స్ జరిగిన డేట్స్ కానీ చూసినట్లయితే 27 డిసెంబర్ 2023 నుంచి 3 జనవరి 2024 వరకు జరిగింది. ఈ 20 జిల్లాల్లో జరిగిన ఈ టెస్టులు, ఈ డిపార్ట్మెంట్ టెస్ట్ యొక్క నోటిఫికేషన్ నెంబర్ ఇప్పుడే చెప్పడం జరిగింది. అది 10/2023. ఈ డిపార్ట్మెంట్ టెస్ట్ నవంబర్ 2023 సెషన్కి సంబంధించి రిజల్ట్స్ ఈ రోజునే రిలీజ్ చేశారు. ఆ రిజల్ట్స్ మనం చూసుకోవడానికి మీ అందరికీ తెలుసు, ఏపీపీఎస్ వారి వెబ్సైట్కి వెళ్ళవలసి ఉంటుంది. ఈ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు ఈ హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అనౌన్స్మెంట్స్లో చూడండి, రిజల్ట్స్ ఫర్ ఏపీపీఎస్సి డిపార్ట్మెంటల్ టెస్ట్ నవంబర్ 2023 సెషన్ నోటిఫికేషన్ 10/2023 ఆబ్జెక్టివ్ టైప్ పబ్లిష్డ్ ఆన్ 7 ఫిబ్రవరి 2024 ఉన్నది. ఇక్కడ క్లిక్ హియర్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఇదేమవుతుందంటే ఈ రిజల్ట్స్ పేజ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. చూడండి, క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినప్పుడు మనకి ఈ రిజల్ట్స్ పేజ్ ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఓపెన్ అయినప్పుడు మీ యొక్క పేపర్ కోడ్ బట్టి, మీ యొక్క డిపార్ట్మెంట్ దాన్ని బట్టి మీకు పేపర్ కోడ్స్ ఉంటే ఆ పేపర్ కోడ్స్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 64 ఇచ్చారు వీళ్ళు. ఈ పేపర్ కోడ్, పేపర్ నేమ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వెళ్ళగానే మన కర్సర్ హ్యాండ్ మాదిరిగా చేంజ్ అవ్వడం జరిగింది. దాని మీద క్లిక్ చేయగానే దీనికి రిజల్ట్కి సంబంధించి పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా చూడండి, ఈ డిపార్ట్మెంట్ టెస్ట్. సపోజ్ నేను ఒక టెస్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. డిప్యూటీ ఇన్స్పెక్టర్స్ టెస్ట్ సబార్డినేట్ అకౌంట్స్ సర్వీస్ ఎగ్జామినేషన్. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఈ యొక్క పేజీ ఈ విధంగా పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ కావడం జరుగుతుంది. మీ నెంబర్ సెట్ చేసుకుని ఆ రిజల్ట్స్ని మీరు నోట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక ఇవన్నీ మనం వెబ్సైట్కి వెళ్ళనవసరం లేకుండానే ఇవన్నీ కూడా క్లికబుల్ పీడిఎఫ్ రూపంలో ఒక పీడిఎఫ్ నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ పీడిఎఫ్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీరు దాని మీద క్లిక్ చేస్తే రెలవెంట్ మీ టెస్ట్, మీ పేపర్ కోడ్ ఏ విధంగా ఇప్పుడు ఈ కనిపిస్తున్న వెబ్ పేజ్ ఏ విధంగా ఉంటుందో పీడిఎఫ్ పేజ్ కూడా అదే విధంగా ఉంటుంది. ఆ పేపర్ నేమ్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు మీరు డైరెక్ట్గా ఆ పేపర్కి మీరు రాసిన టెస్ట్కి సంబంధించిన రిజల్ట్స్ని మీరు అక్వైర్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు దాన్ని నేను చూపించడం జరుగుతుంది. ఇది నా యొక్క డిస్క్రిప్షన్లో మీకు లింక్గా లభిస్తుంది. ఈ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఈ పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ కావడం జరుగుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మీరు చూడండి, ఇక్కడ పీడిఎఫ్ ఈ పేజ్ దగ్గర తీసుకెళ్ళగానే, ఈ నేమ్స్ మీ టెస్ట్ నేమ్ దగ్గర తీసుకెళ్ళగానే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీ యొక్క రిజల్ట్ మీ మొబైల్లోకి డౌన్లోడ్ కావాల్సి ఉంటుంది. ఇంకా చూడండి, నేను క్లిక్ చేస్తున్నాను. సపోజ్ ఈ టెస్ట్ క్లిక్ చేస్తున్నాను, అకౌంట్ టెస్ట్ ఫర్ సబార్డినేట్ ఆఫీసర్స్ పార్ట్ 2 విత్ బుక్స్ అనే దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినప్పుడు ఇలాగా బ్రౌజర్, మీ మొబైల్ అయితే మొబైల్, మీ బ్రౌజర్ కంప్యూటర్ అయితే ల్యాప్టాప్నైనా మీ డిఫాల్ట్ బ్రౌజర్ ఓపెన్ అయ్యి ఆ రిజల్ట్ యొక్క పేజ్ డౌన్లోడ్ కావడం. ఓకే, ఈ విధంగా మీరు ఆ క్లికబుల్ పీడిఎఫ్లో మీ ఎగ్జామినేషన్ సంబంధించిన దాని మీద క్లిక్ చేసినప్పుడు మీకు రిజల్ట్ ఈ విధంగా డిస్ప్లే అయ్యి మీ మొబైల్ అయితే మొబైల్, కంప్యూటర్ అయితే కంప్యూటర్, ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్కి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ టెస్ట్కి సంబంధించిన రిజల్ట్స్ని సంబంధించిన డీటెయిల్స్ని డౌన్లోడ్ చేసుకునే విధానం. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.